గత 4 నెలల నుంచి కూడా ఈ చర్చలు ఎక్కడైనా కానీ ఎక్కడ చూసినా ఇవే చర్చలు వస్తున్నాయి. కొత్తగా ఎవరేం చెప్పలేరు, కొత్తగా ఏమేమి లేదు. మూల్యాంకన కాన్సెప్ట్ ఎప్పుడైనా మూల్యాంకనం చేసుకోవాలి. ఈ ఆంక్షలు తెలంగాణ ఎందుకు వచ్చింది, దేని కొరకు వచ్చిందా అవి అర్థం చేసుకుంటే మరి ఆంక్షలు మనం తీసేయగలుగుతామా, మాడరేజ్ చేస్తామా, వాటి మనకు అర్థమవుతుంది. ఎప్పుడే మనకు అన్కండిషన్ తెలంగాణ రావాలని మన కోరిక, అంటే కారణం నాగదే కోరిక, ప్రకాష్ అందరికీ అదే కోరిక, మీరందరి కోరిక. కానీ మన కోరిక లోపల మనం సాధించే స్థితిలో ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలి. చంద్రశేఖరరావు గారు కేసీఆర్ అన్నారు అన్కండిషన్ తెలంగాణ. ఇదివరకు 28 స్టేట్లకు లేని కండిషన్స్ మాకెందుకు పెడుతున్నారు, ఇదివరకు ఏ విధంగా ప్రొసీజర్స్ విధానాలు అదే ప్రకారం మాకెందుకు ఇవ్వరు అనేది ఆయన ఒక్కసారి కాదు 10 సార్లు స్పష్టంగా చెప్పారు. దయనీయమైన స్థితి అనేది ఆయన ఒక్కడే మాట చక్కిన వాడు ఎవరు అనలే. వేరే స్టేట్లకు ఇక్కడ స్టేట్స్కో తారతమ్యం ఉంది. మీకు బీహార్ అనుకోండి, లేకుంటే మీరు మన జార్ఖండ్ అనుకోండి, ఛత్తీస్గఢ్, ఇవన్నీ అక్కడ పాట్నా వాళ్ళకి పొడగొట్టుకుంది ఏంటి, ఎక్సెప్ట్ యాక్సెస్ టు మైనింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. పాట్నా వాళ్ళ క్యాపిటల్ వాళ్ళకే ఉంది. పాట్నా క్యాపిటల్ ఏంటంటే ఏం లేదు. మీరు పాట్నా చూస్తే అయ్యో ఇది కూడా పాట్నా అనే పట్నం పేరు, కానీ పట్నం లేదు, పాట్నా లేదు. ఇది వెరీ సారీ సిటీ అంతే, అందుకని పొడగొట్టుకుంది. జార్ఖండ్ వాళ్ళు పొడగొట్టుకుంది ఏం లేదు, బీహార్ వాళ్ళు కూడా పొడగొట్టుకుంది ఏం లేదు. మీకు ఎప్పుడైతే ఉత్తరాంచల్ ఉంటుందో లక్నోనే ఉంది, ఏం పోయింది, 4 జిల్లాల పైన ఏం జిల్లాలు పహాడీ ఏరియా, అక్కడ ఏం లేదు. సో యూపీ డి నాట్ ఫీల్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. మీకు మధ్యప్రదేశ్లో చాలా విస్తీర్ణమైన ప్రదేశం పోయింది. మీకు రాయ్పూర్ అనుకోండి, బిలాస్పూర్ అనుకోండి, 1 ఆఫ్ ది సెవెరల్ టౌన్స్ ఇన్ మధ్యప్రదేశ్, 1 ఆఫ్ సెవెరల్. ఒక పట్టణానికి పెద్ద భేదం ఏమీ లేదు. భోపాల్ ఈ మధ్యన పెరిగింది, చదువుకుంది ఏం లేదు. అక్కడ మేజర్ సిటీ ఒక ఇండోరే ఇండస్ట్రియల్ సిటీ. కనుక మీకు రాయపూర్ అటువంటి సిటీలు, గ్వాలియర్ ఉంది, ఉజ్జయిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కనుక మధ్యప్రదేశ్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏర్పడ్డారో వాళ్ళు కొడుకున్న భావం వాళ్ళకి ఏం కలగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఏదైతే విభజన కొంచెం విభిన్నమైంది. ఇక్కడ ఏదైతే నగరం ఏదైతే ఉందో, క్యాపిటల్ ఏదైతే ఉందో, అది తెలంగాణ నడిబొడ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాకముందు అనుకోండి, తర్వాత అనుకోండి హైదరాబాదు, దానికి ఒక విశిష్టమైన ప్లేస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాడు చూడ సిటీ కల్చర్ అన్నారు. దాన్ని ఆ సిటీ కల్చర్ ఇవాళ కొత్తగా వచ్చింది, మొదటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే వాడు పోయిన తర్వాత మైగ్రేషన్ అయింది కొంత. మీరు ఎప్పుడు డెవలప్మెంట్ అయిన పదాన్ని ఎప్పుడు వాడను, ఇది గ్రోత్. మానవుడు పుట్టిననాడు ఎంత ఉంటాడు, ఎక్కువ 6 పౌండ్లు 7 పౌండ్లు ఉంటాడు. మరి పెరుగుతుంది తప్పకుండా, అంతే ఉంటుంది కదా. 6 ఇంచులు 3 కావచ్చు, లేకుంటే 6 అడుగుల 3 కావచ్చు, 5 అడుగులు అవుతారు, 10 అవుతారు. ఇట్ డిపెండ్స్. ఆహారం లేనివాడు 5.5 కాడ అయిపోతారు. జపాన్ చూడండి, ప్రైవేట్ సెకండ్ వరల్డ్ వార్, their basic fire food was only rice, nothing else. The average height of the Japanese was less than 5.6. Post-war తర్వాత మన ప్రాస్పెక్ట్ అనుకోండి, వాడు ఆహారం అయితే వచ్చినాక that reflected on the body and also their growth. So ఎప్పుడే కానీ we have to make a distinction between growth and development. మనం ఆపరేట్ డెవలప్మెంట్ ఎప్పుడు చేసుకుంటాం, నార్మల్ గ్రోత్ అని ఇదంతా నార్మల్. అన్ని భారతదేశంలో అన్ని కూడా ఇంక కూడా గ్రో అయింది, అక్కడ ఎక్కువ లేదు. మేము వాడుతున్నా లేదు, మా అందరూ తెలుసుకుంటే మేమే బట్టలు కట్టుకున్నాం, అంతకుముందు లేదు, అదేం లేదు. అంతకుముందు కూడా మనం బట్టలు కట్టుకున్నాం, అంతకుముందు చేసుకున్నాం, అంతకుముందు కొత్తగా చేసింది ఏం లేదు. ఇంత గ్రోత్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జరిగేది, ఇప్పుడు జరిగేది అంతే. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ నగర గ్రోత్ కొద్దిగా అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగింది. దానికి కారణాలు వేరు. మీరు చూడండి, భారతదేశంలో కూడా 6 మెట్రోపాలిటిన్స్ ఉన్నాయి. బెంగళూరు అనుకోండి, చెన్నై అనుకోండి, ఢిల్లీ, కలకత్తా, బాంబాయి. కలకత్తా ఇది గవర్నమెంట్ విలేజ్.
రాజీవ్ గాంధీ ఎప్పుడు చెప్పిన దట్ సిటీ అని చెప్పారు. మీరు ఏ నగరం చూసుకున్నా కానీ దానికి అనుబంధంగా ఆనుకున్న గవర్నమెంట్ భూములు ఎక్కడ లేవు. నో అదర్ సిటీ హ్యాస్ ఎనీ గవర్నమెంట్ ల్యాండ్స్ అబౌటింగ్ ఇట్స్ సిటీ బౌండరీస్ ఎక్కడ లేవు. అక్కడ డెవలప్మెంట్ గ్రోత్ కావాలంటే ఎక్స్పాన్షన్ కావాలంటే దాట్ ఎక్వైర్ ల్యాండ్. ఢిల్లీ గ్రోత్ అంటే డెవలప్మెంట్ వస్తుంది, కోనాస్ వస్తుంది. కోనాస్ ఎంతవరకు పోతారు? ఢిల్లీ అవుతుంది. అవసరం పోవాలంటే మీకు గుర్గాం, హర్యానా, నోయిడా వాడు చేసుకున్న అన్ని విషయం అక్కడ. నోయిడా ఇది ఆల్సో కౌంటర్ పార్ట్ నౌ. సో ఇవన్నీ జరిగాయి. హైదరాబాద్ చరిత్రతో ఉంటుందన్నమాట. అదే మనకు షాపింగ్ వస్తుంది ఒక కాలంలో. వాట్ వాజ్ ఎ గుడ్ థింగ్ ఎట్ దట్ టైమ్ హ్యాస్ బికమ్ a curse for Telangana people because abundance of government land is available around Hyderabad and within Hyderabad also. Within city లో ఉంది సార్. దానికి శరపాత అనుకోండి, జాగీర్ సిస్టమ్ అనుకోండి, పాయగా సిస్టమ్ అనుకోండి, అందరూ అనుకోండి. హైదరాబాద్ అప్పుడు 965 ఊళ్ళలో అప్పుడు శరపా సత్రాపాత అనమాట. 600 గ్రామాలు మీకు మన పాయగాలు సరపాసే ఉన్నాయి. 350 గ్రామాలే దివానీ. మరి ఇవన్నీ ఏమైంది? 1948లో పుట్టాయి. వన్ స్ట్రోక్ ఆన్ 14th December నేను మేడ్ అన్ అబార్షన్ ఆఫ్ జాగీర్ కదా. దాంతో నిజాం గారి ప్రాపర్టీస్ పోయినాయి, పాయగా దానిపోయినాయి, అందరు పోయినాయి. వాళ్ళు ఏమైనా షేర్ మానేసుకుని మిగిలిపోయారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రెవెన్యూ మీద అధికారం కానీ హక్కు కానీ భూముల మీద అధికారం లేదు. అందుకొరకే ప్రభుత్వం భూములు పోయినాయి, సోకాల్ టెనెంట్స్ పోయాయి. ఇంకొకటి శాపం వచ్చింది. అది చాలామంది ఎప్పుడో కానీ తెలుసు, కొంతమంది కానీ చాలామందికి తెలియదు. అదేంటంటే పోలీస్ యాక్షన్ తర్వాత చాలామంది ఇక్కడి నుంచి పారిపోయారు. కొంతమంది అవన్నీ ఎవాక్యూ ప్రాపర్టీ అయ్యాయి. అక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి బయట నుంచి రెఫ్యూజీ సింధు నుంచి వచ్చినారు. గవర్నమెంట్ అక్కడ ఏం చేసింది, కన్వీనియంట్గా ఇక్కడ మన వాళ్ళకి తెలియదు, ఎవాక్యూ తెలుగు, రెఫ్యూజీ తెలుగు. ఏదో హైదరాబాద్ పట్నం పోయినా అనుకున్నాం. మా 1950-70 వరకు కూడా హైదరాబాద్ ఎక్కడ పోయిన పిల్లగాడ పట్నం పోయింది. పట్నం హైదరాబాద్ కొట్టేది మనకు. ఈ రెఫ్యూజీ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ కాలాలు అయిపోయాలి ఇచ్చిన వాడు. మీరు చూడండి ఎక్కడనే కానీ ఎక్సెప్ట్ ఢిల్లీ, మీకు పశ్చిమ పాకిస్తాన్కి వచ్చిన కాంగ్రెస్ వరకు ఎవరికైనా ఏ సిటీలో ఇచ్చిన ప్రాపర్టీస్ లేదు. ఎందుకంటే అక్కడ రెఫ్యూజీ ప్రాపర్టీస్ లేవు, హైదరాబాద్ ప్రాపర్టీస్. సో బాంబే, మద్రాస్, బెంగళూరు, కలకత్తా ఆర్ ఎనీ అదర్ సిటీ దే డిడ్ నాట్ హ్యావ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎక్సెప్ట్ హైదరాబాద్. సో ఒక నేచురల్గా వచ్చిందన్నమాట. మీకు లక్నో లేదు ఇటువంటి. అందువరకు ఏమైంది, ఎవాక్యూ ప్రాపర్టీస్ వచ్చిన వాడు వచ్చి వాళ్ళకే తెలియదు. ఈ పడవబడ్డ భూములు వాళ్ళకి ఎదురు వాడు కూర్చున్నారు, ఇస్త్రీ పట్టు తీసుకొని వాడిపోయారు. చాలా కాలం వరకు ఇవన్నీ రెవెన్యూ రికార్డ్స్ పెద్ద ఉన్నాయి కానీ పట్టించుకోవాలి. ఎందుకంటే రోజు లేదు అప్పటికి. ఎప్పుడైతే స్టడీ స్టార్ట్ గ్రోయింగ్ వాళ్ళు వచ్చారు కదా, మన వాళ్ళకి ఏం లేదు. అందరం మా పిల్లలు అంటారు, అయ్యా మీరు హైదరాబాద్ 70 కిలోమీటర్లు ఉన్నాయి కదా, మీరు హైదరాబాద్లో 3 ఇల్లు తప్పించి ఎందుకు ఎకరం 10 ఎకరాలు 10 ఎకరాలు కాదు కానీ ఇంకో ప్లాట్ కొనుక్కోవాలని చెప్తున్నారు. విషయం చెప్తున్నాను. 75లో నన్ను ఎవరైనా ప్లాట్ కొనమంటే నాకు ఇల్లు మీద ప్లాట్ అవుతా అనుకున్నాను. నేను లెక్చరర్ని, నేను అటువంటి బిలీవ్ ఇన్ ఇన్లాజింగ్ ప్లాట్ సేలింగ్ ఇదంతా నాకు తెలవాలనుకున్నాను. అది నామోషి అనుకున్నాను. మా ఇది అకాడమిక్ ప్రొఫెసర్ విరుద్ధం అనుకున్నాను. అందుకొరకే ఆ 4 ఏళ్ళు ఇల్లే మిగిలిపోయిన అందుకే ఎక్కడైనా సంపాదించుకోండి. కానీ వాళ్ళకి అది కాదన్నమాట. ఏం జరిగింది మనకు తెలియదు అనమాట. ఎందుకంటే దీనికి చారిత్రక కారణాలు మనకి ఇనిషియేటివ్ లేదు. ఇంగ్లాండ్ పీపుల్ మనకు అనుకోని ఇనిషియేటివ్ లేకుండా మనకేంది ఉన్న కాడికి సంతృప్తి ఉంది, దాంట్లో ఉండిపోయాయి. మైగ్రెంట్ ఈజ్ ఆల్వేస్ హ్యాస్ మోర్ ఇనిషియేటివ్. ఎవరైతే ఇక్కడ నుంచి బట్టలు కూర్చున్న వాడు పడ్డాడు, 10 మందికి సాగుతుంది. బడ్జెట్ వాడు బట్టలు కట్టుకున్న దాన్ని ఎవరైతే వదిలిపెట్టుకొచ్చారో వాడు బాగుపడ్డారు, వాడికి వదిలిపెట్టారు వాడు చెప్పారు. అంతా జరిగింది. హైదరాబాద్ షాప్ ఏమైంది, అబౌటింగ్ ల్యాండ్. మీకు ఒకటి ఇన్సిడెంట్ ఇస్తాను. నిజాం గారు కూడా పోయిన పాపం 1953లో అప్పటికి యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక జీవో ఇచ్చింది. అక్నాలజింగ్ 53,000 acres ఆఫ్ ల్యాండ్ యాజ్ పర్సనల్ ప్రాపర్టీ ఆఫ్ నైజాం. సర్వే నెంబర్లు గ్రామాలతోటి ఆ డాక్యుమెంట్ ఉంది. గ్రామాలు సర్వే నెంబర్ సహా మీ షేక్పేట అనుకోండి, ఇవన్నీ బడకపేట అనుకోండి, అన్ని గ్రామాలు ఇప్పుడు హైదరాబాద్ అన్ని 53,000 ఎకరాలు నిజాం అనుకున్నాడు. నాకు ఇది ఏంది పత్త
ఈ పంజాబ్ నేనేం చేసుకోను, నాకేం చేసుకోను, అంత గ్రోత్ లేదు, ఇంకా పట్టాలు లేవు కట్టుకునే ఉద్దేశం లేదు కాబట్టి ఆయన ఈ సర్వర్ దట్ ల్యాండ్ టు ది ఎస్వైల్ హైదరాబాద్ స్టేట్ రాకపోతున్నారండి. అప్పుడు హైదరాబాద్ ఇస్తుంది. దట్ బికేమ్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ 53 ఎకరాలు 1 మార్నింగ్ హ్యాస్ బికమ్ గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ ఆంధ్రప్రదేశ్ రిమైన్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఫర్ లాంగ్ టైం నో వన్ బాధర్ అబౌట్ ఇట్. ఎవరు పెట్టుకోరు దాని గురించి. మొన్న పంచి పెట్టుకుని ఎవరు నాయుడు గారు అనుకోండి, ఐఎన్జీ అనుకోండి, ఇంగ్బాల్స్ అనుకోండి, ఫ్యాబ్సిటీ అనుకోండి, ఇవన్నీ పంచిపెట్టుకుని గల్లే అన్నమాట. పంచిపెట్టి ఈ రోజునే 10 వరకు గల్లే. అవి సర్కారు భూములు. అవి కాక మీకు పాయగాదాల భూములు ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో దాదాపు 1.5 లక్షల ఎకరాల భూమి అయాచితంగా దొరికిపోయింది. దానికి ఏంటంటే రికార్డ్స్ మంచిగా ఉండవు కాలంలో. మనం ఒకటి మర్చిపోతున్నాం, మీరు ఏమనుకోండి, కోపం తీసుకోకండి. పటేల్ పటవారి వ్యవస్థ ప్రదేశంలో మనం అందరూ సంతోషపడ్డాం. అబ్బా దుర్మార్గులు పోయిందని మంచిదే. కానీ దాని ఉద్దేశం మన కోరిక కాదు. పటేల్ పటవారి రికార్డులు ఉంటే వాళ్ళకి ఎంత తజుర్బా ఉంటుంది, రికార్డులు ఉంటాయి. వాళ్ళకి అడ్డం లేకుండా మన ఇష్టం రాసుకోవడంతో పటేల్ పటవారి పోయింది. తెలిసిన వాడు పోయిండు రాసుకున్నారు. పటేల్ పటవారి మంచివాడు నేను అంటలేదు, వాదులు రాపించుకున్నారు అన్నమాట. అన్ని రాపించుకున్న అనుభవం లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు ఏంటంటే కొత్త పాట వాళ్ళు వచ్చినారు. వారికి చౌపసలు ఆడలేదు, తత్త ఆడలేదు, పాడని అంటే వారికి ఏం తెలియదు, నువ్వు చెప్పింది కానీ అంటే దాంట్లో ఒక ఉద్దేశం ఉందన్నమాట. ప్రజా విధానం ఎప్పుడే కానీ నేను చెప్పాను చంద్రశేఖరరావు గారికి 2000 చెప్పాను. ఇది ప్రకాశుడు అందరూ ఎప్పుడున్నారు, నీళ్ళు నిధులన్నీ కొలకపోయారు. దీనికి అన్నిటి కారణం ఏంటంటే మూల కారణం ఉంటుంది. నిర్ణయాధికారం మీద మనకు ఆధిపత్య కంట్రోల్ లేకపోవడం, యాక్సెస్ టు డిసిషన్కి యాక్షన్ లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయన్నమాట. మనకు యాక్షన్ టు డిసిషన్ లేదు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. పర్టికులర్లీ 1983 తర్వాత ప్రజా విధానాలు ఎక్కడికి వచ్చినాయి, వాళ్ళకు ఉద్దేశం పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకుని దాని కొరకు వాళ్ళ ప్రయోజనాల కొరకు పబ్లిక్ పాలసీ పెట్టుకొని దాంతో పెట్టుకొని తీసుకున్నారు అనమాట. సో రాజు కొరకు ఉంది, దేవుడి పూజలు కొరకు 2 ఒకటి అయిపోయినాయి చేస్తుంది. సో ఆ గమనించి వచ్చిన విషయం హైదరాబాద్ గ్రోత్ ఎక్స్పాన్షన్ మంచి కారణం ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే నేను రిక్వైర్డ్ ల్యాండ్ మీకు హెచ్పిఎల్ అనుకోండి, ఐడిపిఎల్ అనుకోండి, డిఆర్డీఓ అనుకోండి, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ఇంత ల్యాండ్ ఎక్కడ భారతదేశంలో ఏ స్టేట్ లేదు. క్లైమేట్ మంచిగా ఉంది, పాకిస్తాన్ రేంజ్ దూరంగా ఉంది. డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చాయని చెప్పి వాళ్ళ కాలం కూడా మెజర్ టెక్నాలజీ లేకుంటే అప్పుడు దే థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏరియా విచ్ ఈస్ బియాండ్ ది ఎయిర్ పవర్ ఆఫ్ పాకిస్తాన్. Hyderabad, one city which was beyond the airport city. Therefore, most of the disaster were located in Hyderabad. దాంతో తెలంగాణలో ఉద్ధరించడానికి కానీ లేకుంటే తెలంగాణ కాదు, వాళ్ళకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టుకున్నారు వాళ్ళు. దాంతో వచ్చాయి. మనం కూడా ఎవరు పెట్టుకున్నది మనకే ముందు పడవకుండా కదా, బీచ్లకి పెట్టుకున్నారని వచ్చాయి. వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ మన మీద ప్రభుత్వం అది పెట్టుకున్నారని మీరు పెట్టుకోకూడదు. అది వద్దన్నోడు ఎక్కడ పెట్టాలి? మీ పెద్దవాడు మురికుంటలు పెట్టాలి. డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒంగోలు మీకు నడవరాదే వర్షాలు పడితే మరి ఇప్పుడే కానీ చూసుకుని క్లైమేట్ కండిషన్స్ చూసుకొని పెట్టుకున్నారు. ఇవన్నీ వచ్చాయి. దాంతో ఏంటంటే ఒక యాంబియన్స్ వచ్చింది, దాంతో వచ్చింది. తర్వాత మీకు గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ వస్తుంది హైదరాబాద్ టీడీపీ వచ్చిన తర్వాత. ఎందుకంటే అప్పటికి యాక్సెస్ అంటే ఒకటి ఏర్పడదన్నమాట. ప్రయోజనం ఆశించిన వాడికి ప్రయోజనం ఉద్దేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచే జరిగి మొత్తం వచ్చింది. నాయుడు గారు మొదలుపెట్టారు, రాజశేఖర్ గారు పంతొమ్మిది దిశాలు అయిపోయింది. దాంతో సిటీ గ్రోత్ అయిపోయింది. వచ్చారు గిరికలు వచ్చింది, వచ్చింది. ఇంతమంది వచ్చినారు. వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది? లెస్ దాన్ 7%. కానీ వాళ్ళు ఏమన్నారు, మేము 60 లక్షలు 70. నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు మేము ఎంతమంది 30 ఎక్కడ పోతామని ఇదంతా బాగుంది. సో ఇటువంటి స్టేట్ ప్రపంచంలో ఒకటి ఎక్కడ లేదు. అందుకొరకు మేమేమన్నాం, దీన్ని తెలంగాణ బికమ్ ఎ కాలనీ. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ మీన్స్ వాట్? డీకాలనైజేషన్. ఇట్ నాట్ మియర్ ఫార్మేషన్, మియర్ సపరేషన్, బట్ డీకాలనైజేషన్. అదొకటి అర్థం చేసుకుంటే ఇన్ని అడ్డాలు ఎందుకు వస్తున్నాయని మీకు ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ అమౌంట్స్ టు డీకాలనైజేషన్, నాట్ మియర్ సపరేషన్. ఇన్ కేస్ ఆఫ్ జార్ఖండ్, ఇన్ కేస్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఇన్ కేస్ ఆఫ్ ఇది ఈజ్ నాట్ డీకాలనైజేషన్, మియర్ సపరేషన్. అందుకొరకు అక్కడ నీళ్ళు తెలిపోయి అక్కడ జరగడం మీకు లేదు. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు
ఉన్న కాడికి పట్టకపోయాడు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉండాలి, ఎవరు పట్టకపోయి పట్టకపోయారు. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఉన్న కాడికి పట్టకపోయారు. నీ పేరు పట్టుకోలేదు కదా, ఇక్కడ ఉండి సాధిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు వాళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదు. భాష, పప్పు, చారు అని ఒకటే. కాబట్టి ఇంటి దొంగలు మన విసురులో పట్టాడు అనమాట. ఇంటి దొంగలే కూర్చున్నారు ఎప్పుడే. కానీ ఇవాళ డీలింగ్ విత్ ఇంటి దొంగలు అన్నమాట వీళ్ళందరూ. ఇంటి దొంగ ఎట్లా వాళ్ళు నిర్ణయాలు ఎక్కడ ఉన్నారు. భాష అదే సంస్కృతి అదే కనుక కనిపెట్టారు కష్టం. అందుకొరకే వాడికి వెళ్ళడం దిగాల్సిన ప్రమాదం అన్నమాట. కనుక వీఆర్ అప్ టు ఏ వెరీ పవర్ఫుల్ లాబీ ఇన్ ఇండియా. భారతదేశంలో 2 లాబీస్ ఉన్నాయి. ఒకటి అంబానీ లాబీ, అంతకంటే పెద్ద విషియస్ లాబీ, మోస్ట్ ఫైనాన్స్ లాబీ ఈజ్ ఆంధ్ర లాబీ. ఈ లాబీని తట్టుకోవడానికి చాలా కష్టం, మీకు అందరూ అర్థం కాదు. వాడు ఎంతంటే భారతదేశంలో కూడా దే హావ్ గెయిన్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ నేషనల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. వాడు కొన్న వాడు ఎవరు లేరు. నేను యాజ్ ఎ యూనివర్సిటీ టీచర్ ఐ వెంట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లాస్ట్ 15 years పోతుంటాను. ఎప్పుడు పోతున్నాను, ఇప్పుడు పోతుంటాను. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు సార్లు ఇంత పోట్లాడుతున్నది, కైపోవా క్యా హోలా, ఎందుకు తెలంగాణ. నాకు ఆశ్చర్యం వేస్తుందంటే భారతదేశంలో ప్రజలు చదువుకున్నవాడు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇంతవరకు వాడు తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. వాడు ఏమన్నా తెలంగాణ వస్తే భారతదేశం ఇచ్చినపోతున్న భయపడవాడు. నీకేం కోపాలవుతుంది, ఏం కాదయ్యా బాబు, మేము ఎక్కడ పోలే, మాకు సీ కోస్ట్ లేదు, మాకు ఎక్కడ పోతే చెన్నై ఉంటాము, మీరందరూ పోయినా మేము ఎక్కడ ఉండట్లు పోం, మీరు రాజనష్టం. వాళ్ళకి చెప్పి అర్థం కాదు, చెప్పి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వస్తుందంటే వాళ్ళకి అనుకోవడం అంటే ఇంతవరకే నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు నేషనల్ మీడియాలో కూడా తెలంగాణ విషయం ఇంతవరకు ప్రదేశం కాలేదు. నేషనల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడ కాలేదు. అందుకొరకే ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ ఆన్ అవర్ పార్ట్. మన దగ్గర అంత డబ్బులు పెట్టే వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసుకోవాలి మన దగ్గర లేరు. కాబట్టి వీఆర్ అప్ టు ఏ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆమె ఎందుకు వచ్చారని మీకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్నారు, ర్యాలీలో చేసుకున్నారు. వన్స్ ఫిట్ అండ్ ట్వైస్ షై. వాళ్ళు ఎప్పుడు అనుకున్నారు 2004లో వీళ్ళు అనుకున్నారు ఇచ్చేదా పోయేదా, ఎవరేమనలేదు. 2009లో చంద్రబాబు నాయుడు ఇచ్చేది లేదు పోయేది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు ఓట్లు వస్తాయి అనుకోలే. వాళ్ళు కూడా ఎప్పుడైతే చంద్రశేఖరరావు పోయిందని వాళ్ళు ఏమనుకున్నారు, అప్పటికి వాళ్ళు చెప్పారు మీరు ఓటు పెట్టుకోమన్నారు. చేస్తే రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకేమో పెంచడం లేదు, అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకోవాలి చేస్తారని ఎవరు అనుకోలేదు, వాళ్ళు కూడా చేయాలనుకున్నారు. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో టేకన్ బ్యాక్. మన తయారు మనం అనుకున్నాం. నేనైతే నేను 650 నెక్స్ట్ డే రోజు లక్నో నేను అమ్మాయి వస్తుంది కాదు నేను అనుకోలేదు. కానీ నేను డి నాట్ బిలీవ్ యాక్చువల్లీ విదిన్ 24 hours దే రివర్స్ ఇట్. వీఆర్ అన్ప్రిపేర్డ్. మనకు కూడా ప్రిపేర్ కానీ వస్తుంది అనుకోని, బట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి మనం చేసుకున్నారు. తర్వాత జరిగిన దానికోసం కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచన చేసుకొని చేసి గ్రాడ్యువల్గా అది 3 మీటింగ్లు 6 మీటింగ్లు పెట్టి ఆలోచన చేసాం. అంతా ఆయన విడిచింది కదా, అఫిడవిట్స్ ఇచ్చారు కదా, 6 పార్టీ మీటింగ్లో ఇచ్చి వాళ్ళే అనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, బలనాం ఉంది, వాళ్ళు ఇచ్చే ధైర్యం చేస్తారా అనే గుండె ఉంటే వాళ్ళు ఇచ్చేది తీసుకొని ఇచ్చారు. ఇచ్చే ముందర అందరికంటే ఎక్కువ స్టడీ చేసుకుంది మేడం గాంధీ. నాట్ దట్ ఐఎమ్ శ్రీగోపాల్. ఆమె ఏం చేసుకున్నది అర్థం చేసుకుంది, ఎంత పవర్ఫుల్ లాగుంది. అదృష్టవశాత్తు గారు రాజశేఖర్ మనకు లేడు ఉంటే రానే కాకపోతుంది. వాడు పోయిండు మన కృష్ణబాబు లేకుంటే మన వాళ్ళని అప్పుడే కొనేసిందండి. అప్పుడు పోయేవాడు అందరూ అంటే వాడు పోగొట్టి అయిపోయింది అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏం చేసి ఆమె చెప్పుకుంది అని చేసి నువ్వు మొట్టమొదటి ఎక్కడ నాకు తెలిసిన సమాచారం, నాకైతే నేను పోయి చూడలేదు లోపల. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం షేర్ అండ్ అండర్స్టాండింగ్ విత్ ది టాప్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ. అప్పుడు మీకు నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ లేదు. ఇద్దరే ముగ్గురు ఎవరు, అద్వానీ అండ్ సుష్మా స్వరాజ్ అండ్ అదర్స్. వాళ్ళు 2 కండిషన్స్ పెట్టారు. నో యూనిటీ, నో బ్యాలెన్స్ తెలంగాణ. నో యూనిటీ హైదరాబాద్ యూనిటీ ఒప్పుకోం, కొంచెం మంచిదాన్ని ఒప్పుకుంటారు. కానీ అంతా జరిగింది బాగా తర్వాత జరుగుతుంది, అంతా జరుగుతుంది తెలుసు. యూనిటీ చేయలేదని తెలుసుకుంది. దాంతో ఏంటంటే అండర్స్టాండింగ్ వెళ్ళిపోయింది. ఈ కొత్త ఫ్యాక్టర్ వచ్చింది, నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ ఇస్తున్నారు అన్నమాట. అందుకొరకే మన అద్వానీ గారు ఏం చేస్తుండ్రు మన, ఎందుకంటే ఇక్కడ ఇంకో నాయుడు గారు ఉన్నారు, అక్కడ నరేంద్ర మోడీ పెట్టేస్తాను కదా,
వాళ్ళకి ఏమో చెప్తున్నారు, మీరు వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, వస్తారని నమ్ముకునేది వచ్చే అవకాశం ఉంది, 510 సీట్లు పెడితే మీరు టీడీపీతో అండర్స్టాండింగ్ పెట్టుకుంటే మీరు కూర్చున్నారు. సో అదే ఆయన పక్కన వచ్చింది, దాన్ని పట్టుకొని మీరు కొంత ధైర్యం అయిపోతే చూస్తా. అందుకని వాడు ఏం చెప్పారు, భగవాని నో క్వశ్చన్ సపోర్ట్ ఇట్. సో అందుకని డ్యూటీ లేదు, ఏం లేదు. మరి ఆ లాబీ ఎంత పవర్ఫుల్ ఉందంటే మరి డ్యూటీ అయితే చేయకపోతారు, కానీ మరి మేము ఎక్కడ పోవాలి. మన వాళ్ళు ఏం చేసినారు, మన పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మీకు మన వాళ్ళ గురించి మీకు అర్థం కాలేదు. ప్రపంచంలో కూడా బలహీనలు ఉండడం అంత వేరే విషయం తెలంగాణ. ఎందుకంటే 500 ఏళ్ళ బానిసత్వంలో కూడా నిర్వీర్యమైపోయాం, ఆలోచన లేదు. మన వాళ్ళకి ఒక మెంటల్ పరాలసిస్ వచ్చింది, అందరికంటే పరాలసిస్ వచ్చింది మన పాలిటిషన్స్. మీరు ఎవరితోడైనా మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు. యూ కెన్ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, ఈవెన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆల్సో, బట్ వన్ పీపుల్ యూ కెనాట్ ఎడ్యుకేట్ ఇస్ అవర్ పాలిటిషన్స్. మీరు తెలంగాణ పాలిటిషన్ కలిస్తే అయ్యో ఎందుకు పోయినవరా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాకు గెలవదు మాకు అన్ని నువ్వు చెప్పేది నువ్వు పోగానే ఎంబరాస్ ఇన్కన్వీనియన్స్ మీద కొంచెం మా నష్టంలో ఉంటుంది. వస్తే ఏం చెప్తారు, మనం వినాలి కదా, నాకు ఆను మాకు చెప్పేది ఎందుకంటే అది బీజేపీ స్లోగన్ ఉంది, అక్కి భారీ అతను బిహారీ అని కదా వచ్చింది. మనోడు ఏంది అమ్మగారు ఇచ్చింది కదా వచ్చింది, అయిపోయింది. నేను చెప్పేది ఉన్నాను, అమ్మగారు ఇచ్చింది మాకు వస్తుంది. నిజమేనా, అమ్మగారికి వస్తుంది, కానీ వచ్చే లోపల ప్రతి మెట్టాడ ఏ అవసరం ఉందంటే అంటే ఉంటాయి వస్తుంది, పోతారు పడుతుందా, వాళ్ళు ఎక్కడ పోతారు, మీరు పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు. ఎందుకంటే అవర్ పొలిటికల్ పార్టీస్ పడుతుందని పాలిటిషన్స్ పర్టికులర్ ఫ్రీ ఆర్ మెంటలీ ప్యారలైజ్డ్ ఇట్ దే హావ్ టు కమ్ అవుట్. మీరు వాళ్ళని కనిపించడం చాలా కష్టం. మీరేమైనా 10 రోజులకైనా మీటింగ్ అంటే ప్రకాష్ అందరూ 100 కలిసి మనం ఈ తారీఖు ఒకటే తారీఖు అన్నారు కదా, ఈ తారీఖు మనం అందరం 10 టైం బీయింగ్ ఫిల్ అచీవ్మెంట్ ఆఫ్ తెలంగాణ మీరు వర్క్ టుగెదర్ యూనిజాన్ అన్నారు కదా, తెల్లారే మడిపించుకున్నారు కదా. ఓ వాంటితో బట్టి వీళ్ళుతున్నారు కేసీఆర్, ఆయన పామవుతారు పోతారు, నీకెందుకు ఆయన కూరగాయలు పండించిందా అమ్మిందా లేదా అది వేరే విషయం, దట్ నాట్ ఇష్యూ. ఆ ఇష్యూ నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే నాయుడు గారు మనుషులు ఉన్నారు, అమ్మగారు మనుషులు ఉన్నారు, అందరు మనుషులు ఉన్నారు. దాని గురించి మన డిస్కషన్ ఒకటిలా నేను పెద్ద పెద్ద మనుషులు ఉద్దేశించే నాకు అర్థమైంది ఒకటి, మన తెలంగాణ రాజకీయ నాయకులకు తెలంగాణ ప్రజలు ప్రేమ లేదు. వాళ్ళ మీదనే ప్రేమ ఉంది, మన మీద ప్రేమ లేదు. ఎక్కడ దగ్గర పీపుల్ లవ్ ఇట్, their region, their land, their trees, their wealth, their environment and their people. నో లవ్ మన మీద వాళ్ళకు మీరు అనుకుని పొరపాటున పడకుండా మన మీద వాళ్ళకి ప్రేమ ప్రేమ లేదు కనుకనే ఇది పొరపాటు జరుగుతుంది. కనుక ఆంక్ష లేదన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నారు డ్యూటీ స్టేటస్ అయితే ఇస్తలేరు కదా మనకు, మరి మేము ఎక్కడ వాళ్ళు భయపడుతున్నాము ఓ పోతుంది ఏం కాదని చెప్పారు. అయినా నేను అక్కడ ఏం చెప్పినట్టే లేదు మా కొడతారు మా ఇల్లు కూర్చోరు ఏదో దేశం భయం పెడుతుంటే వాడు బుద్ధించడానికి ప్రయత్నం. దానికోసం క్యాపిటల్ ఎందుకంటే వాళ్ళ పేరు కాబట్టి 2 ఏళ్ళ కొడుకంటే లేదు మాకు ఇల్లు కాకుండా కనుమ ఉండాలి 10 ఏళ్ళ పాటని బార్గెనింగ్ చేసుకున్నారు. అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు పొరపాటు వినండి, మీరందరూ మర్చిపోతారు, నేను మర్చిపోను. ఒక సందర్భంలో కేసీఆర్ కూడా అన్నారు 10 ఏళ్ళకి 3 ఏళ్ళు అన్నట్టు 2 ఏళ్ళకి అన్నాడు. ఒక సందర్భంలో కూడా 10 ఏళ్ళు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఉండదు కానీ ఇది పోవాలని ఉద్దేశంతో ఆయన అన్నాడు. కాంగ్రెస్ 18 డీసీఎం అవుతారన్నారు. దశగా అవరే 5 సార్లు అన్నాడు. డ్రెస్సులు చూసుకోండి, మీరు అన్ని చూసుకోండి అందరూ అన్నారు. ఉంటే 10 ఎందుకంటే వాడు పోతే బాగుంటుంది, వాళ్ళు తొందర ఎందుకంటే పోకుండా మనం ఎప్పుడు షేర్ మార్కెట్స్ వీళ్ళు తిప్పలు పెడుతుంది అటువంటి మనం తీసుకుంటాం. మేమన్నాం కాదయ్యా అన్నప్పుడు వీళ్ళకుందంటే హైదరాబాద్ అంటే మంచిది చేయాలి ఏదంటే వాళ్ళు ఏ కండిషన్ పెట్టారు డ్యూటీ ఎప్పుడు దిగిపోతుంది కానీ మాకు హెచ్ఎన్టీసీ అన్నారు. అది కాకుండా జిహెచ్ఎంసీ అన్నారు. జిహెచ్ఎంసీ అంటే ఏం జిహెచ్ఎంసీ రెవెన్యూ డిస్ట్రిక్ట్ అన్నారు. అల్టిమేట్లీ బార్గెనింగ్ అనమాట, బతిలాడుతున్నారు. అలాగే వాళ్ళు వదులుకోవాలి కదా మమ్మల్ని వాళ్ళు కప్పలు పెడుతున్నారు. ఎందుకంటే ఆ లాబీని తట్టుకునే స్థితి కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు లేదు. ఇంకోటి మేడం వాళ్ళని లేదు. అందుకొరకే వాళ్ళు ఏమన్నారంటే మీకు మనం మా బాగా నచ్చిన బదులు మన దండం పెడుతున్నారు కాంగ్రెస్ హైకమాండ్, మనకు దండం పెడతాము వాళ్ళని తెలుసుకోవాలి, మాకే మార్గం లేదు, మీరు ఒప్పుకున్నట్టు ఆర్డర్ చేసాం సార్ పెట్టుకున్నారు, ఒప్పుకున్నారు కామన్ క్యాబినెట్. మేమన్నా జాయింట్ క్యాబినెట్ 10 అవుతుంది కామన్ క్యాబినెట్ అనుకున్నారు. ఓకే
ఇది అన్యూజువల్ అన్నమాట. ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎందుకంటే ఒక ఊళ్ళో 2 కత్తులు ఉన్నట్టు ఒక క్యాపిటల్ లోపల 2 ఉండడానికి వీలు లేదు. నాయుడు గారు జడ్జి సర్టిఫికేట్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు జడ్జి సర్టిఫికేట్ ఉంది. నేను తెలుగు మనం కూడా జడ్జి సర్టిఫికేట్ ఇస్తారు. పవన్ గారు మహాదిక్ మానవుడు గడిగా ఇస్తారు ఆయన కూడా. మరి వీళ్ళకి అందరూ పూర్వమయ్యారు కాసు ఎట్టిస్తావు నువ్వు. మన ఇలాగా చెప్తుంటే వానికి కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినాగంతో గౌరవం పెట్టుకున్నారు చెప్తున్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా దాని గురించి ఇప్పుడు అంటున్నారు. మన వరకు ఓవరాల్ లేదు, ఇప్పుడు అంటున్నారు. దాని గురించి వాళ్ళు నేను ఇచ్చిన కదా, సభలు ఇచ్చిన కదా, మీరు గమనించిందా? 3 ఏళ్ళు అవుతున్నారు. స్పష్టంగా క్లారిటీతో అన్నారు. ఒకరి ఎవరున్నారు చెప్ప స్పష్టంగా కనెక్షన్ గురించి ఎంఐఎం అని వారి అభవేసి మొదలుచెట్టున్నాడు. మాకు యూటీ ఒప్పుకోము, హైదరాబాద్ గ్రామీణ క్యాపిటల్ ఒప్పుకోము. ఒకవేళ మీకు అందరు కష్టపడితే 2 ఏళ్ళు తర్వాత ఇదంతా ఓన్లీ హైదరాబాద్ డివిజన్ గంట వరకు ఉంటుంది. అంతకంటే అవసరం లేదు. ఆ మాట వరకు లేదే. టీఆర్ఎస్ అంటే 2 ఏళ్ళు అన్నారు కానీ ఏరియా గురించి అని లేదు. ఇవాళ కొద్దిగా నిన్న కాంగ్రెస్ పార్టీ కూడా జరిగినారు. అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు 10 ఏళ్ళు అంటే వాళ్ళు కొత్త రాజధాని కట్టుకునే వరకు అంటున్నారు. మరి నాకు దానికి అర్థం కాదు. ప్రకాష్ చెప్పాలి నాకు. ఎందుకంటే వాడే అన్నారు మనం వచ్చిన మనం ఇచ్చిన బిల్లు ఒకటి ఏమన్నారంటే విదిన్ 45 days they have to identify their capital అన్నారు. 10 ఏళ్ళని వాళ్ళే అన్నారు. 5 ఏళ్ళని చంద్రశేఖర్ రావు అంటున్నారు. లేదు 3 ఏళ్ళే కావాలని టీజా కూడా అంటున్నారు. 2 ఏళ్ళని ఎంఐఎం వాడు ఉన్నారు. సరే ఎదుర్కొంది 2 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ భిన్న పేపర్ ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళు పేపర్ అని చూడండి. అటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త రాజధాని ఏర్పడే వరకు అంటున్నారు. అంటే నాకు అర్థం కాదు ఇదేందో. అంటే మరి అది నేను కట్టుకోను. మీరు అనగా కట్టుకున్నప్పుడు అది ఉండవు. మరి అంటే మనోడు ఎంత అనంతరమైన సర్పంలో మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు మొదలు ఇష్టం. ఎందుకంటే అందరూ అంటారు ఒకసారి మీరు యూనివర్సిటీ టీచరు, మీకు ఇంత వయసు ఉన్నవాడు ఇటువంటి భాష మాట్లాడతారు. ప్రపంచంలో ఎంత దౌర్భాగ్యమైన భాష ఉపయోగించిన వాళ్ళ గురించి అన్యాయం. కానీ మన వాళ్ళ గురించి ఎటువంటి దౌర్భాగ్యమైన మాట మాట్లాడాలి తప్పనే. కానీ ఏదైందంటే మీకు అర్థం అవసరం లేదా? కట్టుకోండి మరి కట్టుకోండి కోరుకోకుండా ఉంటాయి. కానీ కాన్సెప్ట్ ఏం తెలంగాణ అంటే ఏంటంటే క్యాపిటల్. దానికి ఏంటంటే ఆర్గనైజ్ పోర్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ప్రకాశం మాట్లాడుతున్నాడు. రేపు బీజేపీ వస్తుంది. నేను ప్రాణపూర్వక పడుతున్నాను. బీజేపీ పొలిటికల్ పార్టీ ప్రయోజనాలు ఉంటాయి. ఆల్సో ఇండియన్స్. వాళ్ళు కూడా అధికారం మీద మోహన్ ఉంది. వాళ్ళు కూడా బార్గెనింగ్, ఇదంతా బార్గెనింగ్ అనమాట. ఎవరు బార్గెనింగ్ చేసుకుని వాడుకుంటుంది. బీజేపీ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అందరికి ఒకటే, అందరికి అధికారమే కావాలి. అటువంటిప్పుడు మీరు వాళ్ళు అన్నారు కదా నాకు కాకినాడ జరుగుతుంది, 1 ఓటు 2 ఓట్లు అన్నారు కదా, ఎక్కడ పోయింది మరి? మళ్ళీ తర్వాత 4 నెలల పాటు భిన్నమైన స్వరాలు వినిపించాయి. ఈ మధ్యన మన వాళ్ళు లేదు గొప్ప తెలంగాణ గారు కమిటెడ్ చేస్తారు. తర్వాత వాళ్ళు మన ఎంబడి అన్ని విషయాల్లో ఉంటారు. మాత్రం నాకు అటువంటి అపోజిషన్ లేవు, పొరపాటు. కనుక ఇప్పుడు ఆంక్షలు నేను తెలంగాణప్పుడు యూనిట్ ఉంటే ఒకటి ఇదొకటి అంశం. దాని మీద ఇటువంటి భిన్నమైన స్వరాలు ఉన్నాయి. రెండోటి ఏంటంటే నాకైతే వీళ్ళ గురించి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు, ప్రకాష్ రెడ్డి గారు మనం చదువుకున్నారు. చెప్పేది ఏం లేదు. నేను దాని గురించి పదపడుతుంటాను. నేను గురించి చాలామంది ప్రాణైతే చేయబడ్డా. నేను మా 6 ఏళ్ల కింద చెప్పాను తండ్రులు. ఒకవేళ నేను చేయబడ్డనేది చేయబడినప్పుడు అది గోదావరి నీళ్ళు ఒక చెంచడి నీళ్ళు అయితే ఇది చేయబడిన డ్రాప్ చేస్తే నాకున్న జీవితంలో హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు ఇస్తాను చెప్పండి. ఇంజనీర్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ఇవాళ కాదు, రేపు ఎప్పుడు వచ్చినా కానీ ఒక చెంచా నీళ్ళు మీకు చేయబడిన పోస్తే సాధ్యసాధారణ తెలుసుకోవాలి. డ్రీమ్ అది కాకపోతే భద్రాచలం దాని అన్నట్టు ఆయన రాజశేఖర్ గారు ఎవరు చేయబడి అన్నా ఇక్కడి నుంచి నువ్వు మొదలుపెట్టినది అంటే మంచి సాధ్యం చెల్లామని ఆయన చెప్పింది. అయిపోయింది. రాజు తెలుసు వాళ్ళకి వచ్చేదైనా పోయేదన్నా. అది కాదు, కావాల్సింది ఏంటంటే ట్రిబ్యునల్స్ ఉన్నాయా కాదా అది మీరు చూసుకోవాలి. నేను చూసుకుంటాను. 2 ఆస్తుల పంపకాల గురించి నాకు తెలిసిన కాడికి ఏంటంటే
ఫార్ములాస్ నేను అడిగాను ఏంటంటే ఆస్తులు ఏంటి అంటే లేదు నేను అనుకున్నానంటే అది మీలాగా నేను కూడా మాకేం తెలియదు పాఠం చెప్తున్నాను ఇబ్బంది చెప్తున్నా నేను అనుకున్నా వాళ్ళ ఖర్చు వాళ్ళకే ఉంటుంది మన ఖర్చు ఎందుకంటే వాళ్ళు కట్టిన కదా మన ఖర్చు ఉన్నాయి కదా ఇవ్వరు పోతానంటే అట్లే సార్ అన్ని వేడి స్టేట్లో ఉంటుంది ఖర్చు ఉంది దానికి ఖర్చు ఉంటుంది ఎందుకంటే ఇవ్వరు ఫార్ములా అదే ఉంది ఆ ఫార్ములా ప్రకారం కొనసాగం చెప్పేది అన్నారు. దాని గురించి మనం చూసుకోవాలి వెరీ క్లారిఫికేషన్ అడగడం అభ్యంతరంగా అడగాలి. కొన్ని వాళ్ళు పెట్టుకున్నారు స్పెసిఫిక్గా వాళ్ళకి వారనుకుంది హైదరాబాద్ మీద వాళ్ళు అంటున్నారు అప్పులు చేశారంటున్నారు. ఓకే హైదరాబాద్ మీద తాగేవాళ్ళు పెడతాడు మనం హైదరాబాద్ ఉంది కదా. మరి ఇప్పుడు వచ్చింది మెట్రో వస్తుంది, మెట్రో ఎవరు చేయాలి? ఆంధ్ర ఉన్నారు మీకు వచ్చిన మీరే పోయారంటారు. రెవెన్యూ కూడా మీరు ఒకటి ఏంటంటే అది రెవెన్యూ హైదరాబాద్ దాని గురించి ఉంది రెవెన్యూ గురించి వాళ్ళకి ఇక్కడ పోతే తెల్లాలి మీకు చెప్తున్నా. బట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేస్ట్ వైల్ హైదరాబాద్ ఆంధ్ర స్టేట్ కూడా బీన్ మోస్ట్ అన్వైబుల్ స్టేట్ ఇన్ ఇండియా. మీకు 1956లో కూడా ఆంధ్రప్రదేశ్ అమ్ము కాకపోతే ఆంధ్ర స్టేట్ కూడా బీన్ మోస్ట్ అన్స్టేబుల్ వాటర్ స్టేట్ ఇన్ ఇండియా. లేదు అక్కడ ఏం లేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వచ్చిందో ఇది వ్యాక్యూమ్ అన్నమాట. వరదలాగా వచ్చిన అన్ఎంప్లాయిడ్ పీపుల్ అందరూ వచ్చి కూడా ఆలోచించలేదు. నిమ్మడం మోస్ట్ స్టేబుల్ స్టేట్ అయిపోయింది. ఇట్ బికేమ్ ఏ బేషన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఐడెంటికల్ విత్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్స్. దానికోసం ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే ఏమంటున్నారు మాట్లాడతాం నేను పొందుతున్నాను ఫార్మేషన్ అయితే వినాశమే అంటున్నారు. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలుసు దగ్గర ఇక్కడ ఉంది అక్కడ లేదు వినాశం వాళ్ళకు జరుగుతుంది. అయితే జరిగేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చెప్పాను ఎంప్లాయ్మెంట్ అంటే ఎడ్యుకేషన్ గురించి మేము పేపర్ తయారీ పడతాము గులాం నబీ ఆజాద్కు మన దగ్గర ఉన్నది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి వాళ్ళకి మనకి ఏం పెద్దగా లేదు. వాళ్ళకి ఇప్పుడు యాజిటీస్ ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నారో 10 years నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ చదువుకొని మెడికల్ చదువుకొని ఏం చూస్తున్నా కానీ ఎక్కడనే కానీ వాళ్ళకి నష్టం దగ్గర మనకేం లాభం లేదు. కానీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతున్నాయి కానీ ఆంధ్ర వచ్చేది ఉన్నాయి. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం వాళ్ళ ఇన్కమ్ ఇది రన్స్ ఇంటూ thousands of crores of rupees. వేల కోట్లు ఆర్ది ఎక్కడ పని చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ఉన్నాయి కదా. నేను 1989 ప్రిన్సిపాల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ నేను గమనించాను ఏంటి పొద్దున్న చేస్తే కామన్ ఎంట్రన్స్ వాళ్ళ అకాడమిక్ కాలం లేదు వాళ్ళు నడుస్తలే వచ్చిన మనం మంచిగా నడిచేది. నేను చూస్తే సాప కింద అనేది లేదా కామన్ ఎంట్రన్స్ తోటి ఈ లోకల్ నా లోకల్ కింద అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. అంతకుముందు ఇంతమంది రాకపోయింది. కామన్ ఎంట్రన్స్ వాళ్ళ కాన్స్పర్స్ చేయడం తెలంగాణ పీపుల్ రైట్ ఫ్రమ్ పీజీ చెప్పిన నేను మా వైస్ ఆఫీసర్ గారితో చెప్పాను. దీంతో మాకు నష్టం అవుతుంది. నేను సాఫ్ట్వేర్ చెన్నాడు గారు సెకండ్ టైం మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వస్తే ₹1,00,000 ఖర్చు చెప్పాము. ఇది మనకు నష్టం అవుతుంది. కామన్ అంతా దేని కొరకండి ఇక్కడ సీట్లు వాళ్ళకి పెడతాం. అప్పటికి ఇంకా ఇంజనీరింగ్ ఇంత లేదు. ఇంజనీరింగ్ అని చెన్నాడు గారు పాపం ఒప్పుకొని జీవో పిలిచి ఇష్యూ చేశారు. చెన్నాడు గారు నరసింహాడు గారు ఇష్యూ చేసి పాపం ఆయనకు ఆరోగ్యం బాగాలేక అమెరికాకు పోతే ఆంధ్ర రాకి ఎట్లా పోయి పట్టుకుంది రోజే వాసు లుకింగ్ అప్పగించాడు. విదిన్ 24 hours తర్వాత అన్నాడు 24 గంటలు రన్ చేశారు. సో వాళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ వెళ్తుంటారు. ఎందుకంటే బ్యూరోక్రసీ వాళ్ళంతా వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు. సో వాళ్ళు మేము మన పేపర్ మీద ఏం లేదు. మెడికల్లో ప్రకాష్ చెప్పినట్టు అన్నీ మనకే తెలుసు వాడికి లేదు. అయినా కానీ వాళ్ళు ఏమంటున్నారు అద్భుత కర్మలు అంతింటలు ఉన్నాయి. ఎవరున్నారు యూనివర్సిటీ హైదరాబాద్లో అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది. మాకు అక్కడ నీళ్ళు మనకి ఎవరు లేవు. ఓన్లీ 5% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ పీపుల్. 39 కాంపిటీషన్ అందులో వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళకు 23,000 రూపాయల మోదీ మిగతా రూపాయలు సోమయాన పేరున రాలేదని 2,300 ఎకరాలు పోయి తెలంగాణ భూమి పోయింది. 23 ఉద్యోగాలు అన్నారు హైదరాబాద్. మన తెలంగాణ పిల్లలు చాలా తక్కువ. ఈ మధ్యన కొంతమంది రిజర్వ్ కేటగిరీ వస్తున్నారు కానీ లేదు. కాకపోతే మొత్తం వాళ్ళే ఉన్నారు. పెద్ద నేషనల్ యూనివర్సిటీ మీకు ఒక నీడ్స్ ఉంది కదైతే వరంగల్ దానిలో 50% ఉంటున్నారు రిజర్వ్. అది రేపు 20 పంచుకోవచ్చు. 10 టైం అక్కడ పెద్దగా 50 ఉంటాయి.
మీకు నల్సార్లో 20% సీట్స్ దొరకాలి ఆంధ్రప్రదేశ్ 12 సీట్లు సరిపడి తీసుకోవచ్చు. తగ్గిన వాళ్ళకి అవసరం లేదు. జరిగిన అన్యాయం జరిగిందంటే మెడికల్ జరిగాయన్నమాట. ఆ యూనివర్సిటీ అదిలాగా లోకేట్ చూడాలో తెలుగులవాడు ఆంధ్ర ఎన్టీ రామారావు తెలుగులవాడు అంటే వాళ్ళకి తెలుసు మెడికల్లే అన్నిటికంటే ముఖ్యమని. ఇక ₹1,00,00,000 సీటు 1,00,00,000 సీటు మెడికల్ ఇక్కడ పెట్టి అన్నిటికన్నీ పెట్టారు. ఏది లొకేషన్ ఒక్క మెడికల్ మాత్రం అక్కడ ఆ ఉద్దేశం కోసం అక్కడ పెట్టుకొని మన పోతే దెబ్బలు కొట్టారు. మీకు ఎన్నో సంఘటనలు చెప్తాను. నేను ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు మా పిల్లగాళ్ళు కొంతమంది పోయారు అక్కడికి కడపకు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని పోయారు జూనియర్ రీసెర్చ్ బస్లో దిగితే మళ్ళీ ఫస్ట్ వాపస్ దాకా ఒకసారి నాగార్జున వచ్చి వాళ్ళ సెంటర్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ బిఎడ్ ఈ పిల్లగాళ్ళు పోతే వాళ్ళు తల్లి కొట్టి తీసుకొని నేను మరి మీ బుద్ధి రాదు కదా, మీ ఇలాంటి బుద్ధితో నేను దినం బతుకుతున్నాను. నా దగ్గరకు వచ్చి న్యాయం ఉన్నారు కొట్టాడతారు కదా, మరి అక్కడ కొట్టాడేదా మీరు వాళ్ళకి కొట్టాడేది. నేను సంఘటన చెప్తాను. మేబీ 90 దెర్వాజ్ తుఫాన్ వచ్చింది గోదావరి జిల్లాలో కొంత ఏదో వచ్చింది. మా వాళ్ళు అందరూ 2 రోజులు యుద్ధం చేస్తారు. మీరు ఎక్స్టెన్షన్ దేని కొరకు ఎక్స్టెన్షన్ అక్కడ కోసం నాకు సంబంధం ఇస్మాయిల్ యూనివర్సిటీ పల్లె హైదరాబాద్ పడితే కదా, తెలంగాణ పడితే కదా, ఇక్కడ వద్దలు రాలేదు వంపులు రాలేదు, నాకేం పెడుతున్నాయి ఇవ్వరే. మీకు దుర్మార్గం చూస్తుంది కానీ జన్మ కోసం బికాస్ గోదావరి జిల్లాలో వరదలు లేకుంటే తుఫాన్తో మాట్లాడదాం మన వాళ్ళు వారపడి కొట్టాడు, మన వాళ్ళు పోతే తెమ్మ కొట్టారు, ఎన్నో సంగతి తెలియాలి. కనుక ఎడ్యుకేషన్ విషయంలో పట్ల నాకు ఎంతవరకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు 10 years పెట్టడం నాకు అవసరం లేదు, వాళ్ళకి ఉండడం అవసరం లేదు. మాకు హెల్త్లో హైదరాబాద్లో రాండి మీరు ఉస్మానియాలో హాస్పిటల్ పోదాము రాండి సావదాసు ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ పోయిన వాళ్ళు వస్తున్నారు పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ దాని మంచి ఎటువంటి విలువ ఉంటుంది. చిన్నతనంలో హైదరాబాద్ 45 వచ్చినప్పుడు ఉస్మానియా దవాఖానా రోడ్డు లాగా ఉండేది, అర్థంలాగా ఉండేది, సూర్తి అటువంటి గొప్పవాడు ఇవాళ దానికి సాగు నిర్ణయమైంది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ మన తగ్గిన కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు రావచ్చు. సౌదీ షేర్లు వస్తున్నారు, అమెరికన్ చూసుకుంటున్నారు, అందరూ పోతున్నారు, నిలబడుతున్నారు. మన వాళ్ళు మాట్లాడలేదు. అవును పోయి అక్కడ పోతారు మరి నీకు అక్కడ పెట్టుకో 2 రోజులు పెట్టుకోవచ్చు, డబ్బులు ఉంటే 2 రోజులు పెట్టుకోవచ్చు. సూపర్ స్పెషాలిటీ దానికి కావాలన్నా కానీ కుట్రలు చేస్తున్నారు అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పాలి ఎందుకంటే రీసెర్చ్ సెంటర్ కదా దేని కొరకు